పాతపట్నం సెగ్మెంట్లో వైసీపీ అభ్యర్థిని సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై సొంత పార్టీ శ్రేణులే భగ్గుమంటున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆమెపై వ్యతిరేకత పెరుగుతూ ఉండటం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందట. రెడ్డి శాంతి మాకొద్దంటూ గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తమ అసమ్మతిని తెలియజేస్తున్నాయి పాతపట్నం వైసీపీ శ్రేణులు. ఆమెను ఎన్నికల బరిలో నుంచి తప్పించకపోతే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమంటున్నారు నియోజకవర్గ నేతలు. సంధి కోసం ఎవరిని పంపించినా ససేమిరా అంటున్నారట. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం అధికార పార్టీలు అసమ్మతికి కేరఫెడ్రస్గా మారింది. 2019 ఎన్నికల్లో పాతపట్నం నుండి సీనియర్ రాజకీయవేత్త పాలవలస రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శాంతి ఎమ్మెల్యే అయినప్పటి నుండి నియోజకవర్గంలో రోజురోజుకు అసమ్మతి పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది తార స్థాయికి చేరుకుంది. వైసీపీ ముద్దు రెడ్డి శాంతి వద్దు అనే స్థాయికి చేరిపోయింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత రెడ్డి శాంతి వైసీపీ శ్రేణుల్ని, ప్రజల్ని ఆమడ దూరంలో ఉంచుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఉన్న మెళియాపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, ఎల్లెన్పేట మండలాల్లో ఆమెకు వ్యతిరేకంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఆందోళనలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి రెడ్డి శాంతికి పాతపట్నం టికెట్ ఇస్తే ఆమెకు మద్దతిచ్చేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఆమెకు అనుకూలంగా పనిచేసేది లేదని తెగేసి చెప్తున్నారు. తాజాగా పాతపట్నంలో ఎమ్మెల్యే నిర్వహించిన మేం సిద్ధం, మా బూత్ సిద్ధం సమావేశాన్ని ముఖ్య నాయకులు బహిష్కరించారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల పార్టీ శ్రేణులతో పాతపట్నంలో భారీగా సమావేశం నిర్వహించి తన పట్ల అసమ్మతి ఏమీ లేదని చాటుకోవాలని ఎమ్మెల్యే అనుచరులు భావించారట. సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు ప్రతి ఒక్కరిని పిలిచినా పార్టీ ముఖ్య నాయకులు, వారి అనుచరులు సమావేశానికి హాజరు కాలేదు. ఆ సమావేశానికి పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హాజరవుతున్నారని సమాచారం ఇచ్చినా రెడ్డి శాంతిని వ్యతిరేకిస్తున్న నాయకులెవరూ హాజరు కాలేదు. నియోజకవర్గంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పలువురు సర్పంచ్లు ఆ మీటింగ్కు ముఖం చాటేశారు. నియోజకవర్గంలో మొత్తం 160 గ్రామ పంచాయతీలుంటే దాదాపు 90 పంచాయతీల నుంచి నాయకులు, వారి అనుచరులు ఆమెపై వ్యతిరేకతతో కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి ప్రారంభమైన ఆ అసమ్మతి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇష్టానుసారం వ్యవహరించారని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్లను, తొలి నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి తన వారికి పదవులు కట్టబెట్టుకున్నారన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో మొదలైన గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆమెపై పార్టీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి సైతం ఫిర్యాదు చేసినా అధిష్టానం పరిగణలోకి తీసుకోకుండా మళ్లీ ఆమెకే టికెట్ ఇవ్వడంతో వారంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆమెను ఓడించటమే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. మరి ఈ గండాన్ని రెడ్డి శాంతి ఎలా అధిగమిస్తారో చూడాలి.